Part of this film and all my good wishes. Part of this film, and I'm lucky to have a producer like Srinivas Garu and my director Alani Sridhar and Sunil as the co-actor. And Sunil as my co-actor, I would like to thank Alani Sridhar sir and Srinivas sir to give me this opportunity to work in this film. Thank you very much. Srinivas sir, आपका तहे दिल से स्वागत करता हूँ, अभिनंदन करता हूँ. నేను ఈ సినిమాలో తులసిదాస్ చేస్తున్నాను. రామ్ భక్తుడు మహాకవి తులసిదాస్ నటించడం ఎంతో నాకు సంతోషంగా ఉంది. డైరెక్టర్ గారు శ్రీ అల్లాని శ్రీధర్ గారు డైరెక్షన్లో నేను గౌతమ్ బుద్ధా కూడా చేశాను. డైరెక్టర్ శ్రీధర్ గారు అండ్ మచ్చా శ్రీనివాస్ గారు నా పని చేయడం ఎంతో ఆనందంగా ఉంది. నాకు ఆ గ్రామర్ కొంచెం మిస్టేకా, బట్ మా ఎమోషన్ ఇస్ వెరీ నిజంగా. ఇది ఈ సినిమాలో రత్నావళిలో మ్యూజిక్ చాలా బాగుంది. ఇది లిరిక్ చాలా మంచి మీనింగ్ఫుల్గా శశి ప్రీతం గారు డన్ వెరీ గుడ్ జాబ్. నేను హనుమంతుడి భక్తుడిని అండ్ పర్టికులర్గా ఈ ప్రొడ్యూసర్ శ్రీనివాసరావు ఈజ్ ఎ డివోటీ ఆఫ్ హనుమాన్. అందుకనే వేరే సినిమాలతో స్టార్ట్ చేయకుండా కెరియర్ని డైరెక్ట్గా హనుమంతుడి సినిమాతోనే స్టార్ట్ చేశారు. ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయ్యి ఇలాంటి మరిన్ని మంచి సినిమాలు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంట్రెస్ట్ వాళ్ళు దీన్ని నిర్మించడంలో వాళ్ళ యొక్క ఉద్దేశాన్ని చూసిన తర్వాత తప్పకుండా నేను పార్టిసిపేట్ చేయాలి, హనుమాన్ చాలీస్ గురించి ప్రచారం జరగాలి అనే ఒక ఉద్దేశంతో ఇక్కడ రావడం జరిగింది. సమాజంలో విలువలు పడిపోతున్న సమయంలో విలువల కోసం పరితపించే వాళ్ళకి ఆధ్యాత్మికంగాను ఇటు సామాజిక పరంగాను ఒక ఇన్స్పిరేషన్ ఇవ్వటం కోసం, ఒక ఉత్తేజాన్ని ఇవ్వటం కోసం ఈ చిత్రం ఉపయోగపడుతుందనేది నా యొక్క ఉద్దేశంగా నేను భావిస్తూ దీన్ని తీయడానికి ప్రయత్నం చేస్తున్న మిత్రులందరికీ, ముఖ్యంగా శ్రీనివాసు చౌదరి, శ్రీధర్ గారు, వీళ్ళందరికీ కూడా ప్రత్యేకంగా అభినందన తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. పేరు వినగానే విని వెంటనే వస్తానని ప్రత్యేకంగా విచ్చేసిన మంత్రివర్యులు మాణిక్య వరప్రసాద్ గారు, వారు మంచి సంస్కారవంతులు, సాహితీ ప్రియులు కూడా. చాలా చక్కగా ఎంజాయ్ చేశారు మేము కలిసిన వెంటనే. అలాగే ఎంవిఎస్ క్రియేషన్స్ పతాకంపై మచ్చా శ్రీనివాసరావు గారు నిర్మాతగా, డివై చౌదరి గారు సహ నిర్మాతగా ఈ సినిమా రూపొందింది. ఇది హనుమాన్ చాలీసా అంటే గతంలో రత్నావళి పేరుతో ఈ సినిమా ప్రకటించున్నాము. అయితే కాశీలో కొంతమంది పండితులు, గురుదేవులు, పెద్దలు కలిసి ఇది హనుమాన్ చాలీసా కథ కాబట్టి హనుమాన్ చాలీసా అంటే బాగుంటుంది అనే పేరు చెప్పడంతో, సజెస్ట్ చేయడంతో ఈ సినిమాని హనుమాన్ చాలీసాగా మార్చడం జరిగింది. ఈ సినిమా హనుమాన్ చాలీసా రాసిన తులసిదాస్ యొక్క కథ, ఆయన జీవితంలో ఉండే భావోద్వేగాలు కానీ, ఆయన చేసిన నిర్ణయాలు కానీ, ఒక హనుమాన్ చాలీసా ఏ విధంగా ఈనాటి యువతరానికి కానీ ఈ సమాజానికి ఉపయోగపడుతుంది అనే విషయంలో ఈ సినిమాలో చూపించడం జరిగింది. కొంతమంది అడిగారు ఈ సమయంలో ఈ భక్తి సినిమాలు ఎవరు చూస్తారు అని. కాకపోతే మనం చూస్తుంటాము, చిలుకూరు బాలాజీ టెంపుల్కి వెళ్ళండి, అంతా యువతరమే కనబడతారు, మీకు లక్షల మంది ప్రదక్షిణలు చేస్తూ. తిరుపతి వెళ్ళండి, యువతరమే కనబడతారు. ఎక్కడ చూసినా ఇవాళ భక్తి అనేది అది ఒక వర్గానికి సంబంధించింది, ఒక వయసుకు సంబంధించింది కాదు, అందరికీ అవసరమైంది, సమాజానికి కావాల్సింది, సమాజానికి కోరుతుంది కూడా. సో ఈ సినిమా
సంగీతం అందించిన శశిప్రతం గారు అద్భుతమైన ట్యూన్స్ ఇచ్చారు. దానికి వాళ్ళు చాలా శ్రమించారు. ఆయన పాటలు రాసిన వీరేంద్ర గారు చాలా కొత్త రకమైన పద్ధతిలో పాటలు అందించారు. ఈ సినిమా నిర్మాణం ఇంత సజావుగా అంటే సకాలంలో రిచ్గా జరిగిందంటే కారణం మహబూబ్ ఫైబ్రిక్స్ సహకారం, అట్లాగే మద్దా శ్రీనివాసరావు గారి సహకారం. ఈ సినిమా హిట్ అవ్వాలని కోరుకుంటాను. అందుకు మిమ్మల్ని మనసారా అభినందిస్తున్నాను. ఇది హనుమాన్ చాలీసా. ఆ పేరు గురించి టైటిల్ పెట్టారు కాబట్టి ఆ సినిమా నామకరణంగా మనం అనుకుంటున్నాం. కానీ ఇందాక పాటల రచయిత చెప్పినట్టుగా ప్రతి ఇంట ఇది చేసే నామస్మరణం. ఈ కార్యక్రమానికి వచ్చేసిన తమ్ముడు మంత్రివర్యులు మా మాణిక్ వరప్రసాద్ గారికి, అలాగే నా ఒక మంచి క్రియాశీలక దర్శకుడిగా, మంచి సినిమాలు నిర్మించిన దర్శకుడిగా పేరు తెచ్చుకున్న మా దశరథ, పాటల రచయిత కాపర్తి వీరేంద్ర, కెమెరామెన్ మధు, అలాగే టైమ్స్ గ్రూప్, చాలా పెద్ద గ్రూప్. అది కొన్ని నిబద్ధతలతో వారు వ్యాపారం చేస్తారు. అటువంటి సంస్థ ఈ ఆడియోని రిలీజ్ చేస్తుంది. ఆ సంస్థ తరఫున వచ్చినటువంటి సత్యజీవు, అలాగే సునీల్ శర్మ బుద్ధాలో చాలా గొప్పగా చేశాడు. ఐ వాచ్డ్ ఇట్. చాలా మంచి ఆర్టిస్టు. నాకు అతను చూసినప్పుడల్లా రామాయణంలోనే గోయల్ గుర్తుకొస్తూ ఉంటాడు. అతనికి మనస్ఫూర్తిగా నేను చూసినటువంటి బైట్స్, ఈ క్లిప్పింగ్స్ చూసిన తర్వాత చాలా బాగున్నాడు ఆ పాత్ర కనిపించింది. అతన్ని అభినందిస్తూ, అలాగే పూజ, ఐ థింక్ ఆ అమ్మాయికి చేయడానికి చక్కని రోల్ ఈ సినిమాలో ఉంది. నాకు ఎందుకంటే కథ కూడా తెలుసును కాబట్టి వీరందరినీ ముందుగా అభినందిస్తూ, ఈ చిత్రానికి కో ప్రొడ్యూసర్ అయిన చౌదరి, నిర్మాత అయిన మద్దా శ్రీనివాసరావు, అలాగే దర్శకుడు నా బిడ్డ, నా కాంపౌండ్లో పెరిగి ఇవాళ దర్శకుడిగా ఎన్నో మంచి చిత్రాలు తీశాడు. కాకపోతే అతనికి అదృష్టం ఇంకా కలిసి రాలేదని అనిపిస్తుంది. అతనుకున్న టాలెంట్కి ఇవాళ అగ్రదర్శకుల్లో ఒక దర్శకుడు కావలసిన వాడు. ఒక్కసారి అతను తీసిన కొమరం భీం సినిమా కనుక చూస్తే ఎందుకు శ్రీధర్ పెద్ద దర్శకుల జాబితాలో చేరలేదు అనిపిస్తుంది అందరికీ. అంత మహత్తరంగా తీశాడు. అంటే తెలంగాణ సాయుధ పోరాట వీరుని కథ ఎంత గొప్పగా చిత్రీకరించాడంటే వాస్తవానికి అతి దగ్గరగా జీవితాన్ని ప్రతిబింబించేశాడు. ఆ ఇన్స్పిరేషన్తోనే నేను పరమవీర చక్రలో కొమరం భీం ఒక సాంగ్ బాలకృష్ణతో చేశాను. హీ ఇన్స్పైర్డ్ మీ. నా శిష్యుడు నన్ను ఇన్స్పైర్ చేశాడంటే గురువుకి అంతకంటే ఆనందం. అలాగే నాగేశ్వరరావు గారు, నేను కలిసి ఒక చిత్రంలో నటించాం, రగులుతున్న భారతం. అంటే కాలమాన పరిస్థితుల్లో వర్తమాన రాజకీయాల్లో ఎలాంటి మార్పులు ఉన్నాయి, దేశం ఏ విధంగా పురోగమించవలసినటువంటి దేశం తిరోగమించడానికి కారణాలు ఏమిటి అనేటటువంటి ఇతివృత్తంతో మాతో సినిమా తీశాడు. నాగేశ్వరరావు, నేను, జగపతి బాబు, పెద్ద కాస్టింగ్ పిక్చర్. ఇది చాలా మంచి పేరు వచ్చింది. ఇక్కడే ఉన్నాడు మా నిర్మాత, ఇది సుబ్రహ్మణ్యం, చల్లా సుబ్రహ్మణ్యం. అంటే వీళ్ళంతా మాకు ఉదయం ప్రోడక్ట్స్ చెప్పుకోవడానికి గర్వంగానే ఫీల్ అవుతాను. ఎందుకంటే ఇందాక మెన్షన్ చేస్తూ వీరేంద్ర కూడా అదే చెప్పాడు.
ఎందుకంటే ఈ రోజున ఉదయం నుంచి వచ్చిన జర్నలిస్టులు అన్ని పత్రికల్లోనూ అన్ని టీవీల్లోనూ అగ్రస్థానంలో ఉన్నారు. అంతకంటే ఆనందం నాకేం కావాలి. అందుకే ఇవాళ అందరూ ఒక దారిలో పెడుతుంటే కమర్షియల్ దారిలో శ్రీధర్ కూడా వెళ్ళొచ్చు. ఇదే ప్రొడ్యూసర్ ఇదే కాస్ట్తో ఓ సినిమా తీయొచ్చు. సినిమా తీసి కామెడీ, డబుల్ మీనింగ్ డైలాగులు, ఇంకా ఇంకా ఇవాళ ఏమైతే వెరైటీగా ఉంటున్నాయో అవన్నీ కూడా చేయొచ్చు. కానీ అతను దానికి సాహసించలేదు. ఏదో ఒక డిఫరెంట్ అందరూ పెడుతున్న దారి కాకుండా ఏదో కొత్త దారిలో వెళ్ళాలనే ప్రయత్నమే. కాకపోతే అతను చేసిన సినిమాలన్నీ అవే దారిలో తీశాడు. అదే దారిలో ఇవాళ హనుమాన్ చాలీసా ఎవరో ధైర్యించారు. ముందు అతను చేయడానికి ధైర్యం ఇచ్చిన నిర్మాత మచ్చ శ్రీనివాసరావు గారిని, చౌదరి గారిని మనస్ఫూర్తిగా ముందుగా అభినందించారు. ఎందుకంటే వాళ్ళని ఏం చేసి వాళ్ళు టార్గెట్ చేసి సినిమాలు తీస్తున్నారు, తీయలేక కాదు. అలాంటి సమయంలో హనుమాన్ చాలీసా లాంటి సినిమాని తీయాలని సాహసించడం, బాపు గారు రామరాజ్యం తీయాలని సాహసించడం ఎలాంటిదో అంత బడ్జెట్లో కాకుండా తన బడ్జెట్లో తన శైలిలో ఈ సినిమా తీయాలనుకోవడం. తప్పకుండా ఈ సినిమాని అందరూ ఆదరించాలని నేను మనస్ఫూర్తిగా కోరుతున్నాను.